ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. ఆ మాట నిలువదు, జరగదు. యెషయా 6:7. ఎంత త్రొట్టుపాటు లేకుండా నిర్వికారంగా మామూలుగా చెప్తున్నాడు. అవును, ఆయన దేవుడు. ఆయన సెలవు లేకుండా ఏదీ జరగదు. ఆహాజు యూదుల రాజు, సిరియా రాజు, ఉత్తర ఇశ్రాయేలు రాజు కుమ్ముక్కై యూదా రాజ్యంపైకి దండెత్తి వచ్చారు. ఆహాజును గద్దె దింపి వేరొకరిని రాజుగా చేయాలని ఒప్పందాలు, సంతకాలు అయిపోయాయి. శత్రుకూటమి బలమైనది. యూదా యుద్ధ వీరుల హృదయాలు గాలికి అడవి చెట్టు కదిలినట్టుగా కదిలిపోయాయట. ఇంకేముంది, అంతా అయిపోయింది. అప్పుడు దేవుడు యెషయా ప్రవక్తను ఆహాజు దగ్గరికి పంపిస్తున్నాడు. సందేశం ఏమిటి? ఆ మాట నిలువదు, జరగదు. ఎంత తేలికగా అనేస్తున్నాడు. తమ సైన్యానికి 2 రెట్లు ఉన్న శత్రు సైన్యం ఓటమి తప్పదు. కానీ దేవుడు చాలా తేలికగా కొట్టిపారేస్తున్నాడు. ఆ మాట నిలువదు, అది జరగదు. ఏం జరుగుతుందని నిన్నంతా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని సగం చచ్చి నీరసించిపోయావే? ఆ నిన్న ఈరోజే కదా. ఏం జరిగింది? అనవసర ఆందోళన పెట్టుకుని తల్లడిల్లిపోయావు. దేవుడు చిరునవ్వు నవ్వుతున్నాడు. నువ్వు భయపడుతున్నది ఏది జరగదు. నీ దేవుడు నీకున్నాడు. మనుషులు అనుకుంటే సరిపోతుందా? మనుషులు అనుకునేవి అనేవి అన్నీ జరిగితే మనమెవరం ఉండం. మనుషులదేముంది, ఏదైనా అంటారు. రేపు ఊపిరి ఉంటుందో ఉండదో గ్యారంటీ లేని మనుషులు ఎన్నంటే ఏం లాభం? నీ పక్షంగా దేవుడున్నాడు. ఆయన అంటున్నాడు, ఆ మాట నిలువదు, జరగదు.